ఇకపై టోల్ క్యూలు ఉండవా? ఆగి డబ్బు చెల్లించడం వంటివి పూర్తిగా కనుమరుగు కానున్నాయా? క్యాష్ పేమెంట్స్ కట్ అయి అన్నీ ఆన్లైన్ అయిపోయాయా అంటే అవుననే తెలుస్తోంది. నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. టోల్ ప్లాజాల దగ్గర ఏప్రిల్ 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టోల్ బూత్ల దగ్గర లాంగ్ క్యూలు నివారించేందుకు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ కొత్త నోటిఫికేషన్ ప్రకారం మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే ఇక మీరు తప్పించుకోలేరు. పైగా భారీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత టోల్ బూత్ల దగ్గర క్యాష్ పేమెంట్లను స్వీకరించబోమని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. అయితే వ్యాలిడిటీ ఉన్న ఫాస్టాగ్ లేని వాహనాలకు యూపీఐ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ మీరు ఫాస్టాగ్ బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే సాధారణ టోల్ రేటుకు 1.25 రెట్లు అంటే 25% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టోల్ ఫీజు 100 రూపాయలైతే మీ వద్ద ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ ద్వారా 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల దగ్గర ఉండే లాంగ్ క్యూలను నివారించడమే లక్ష్యమని ఎన్హెచ్ఐ సీనియర్ అధికారులు చెబుతున్నారు. టోల్ వసూలుకు ఫాస్టాగ్ ప్రైమరీ మెథడ్గా కొనసాగుతుంది. ఒకవేళ డ్రైవర్ ఫాస్టాగ్ వాడకపోయినా లేదా యూపీఐ ద్వారా పేమెంట్లను ఎంచుకున్నా నిబంధనల ప్రకారం ఆ వాహనంపై కఠిన చర్యలు తీసుకుంటారు. టోల్ పేమెంట్స్ ఈజీ చేసేందుకు ఎన్హెచ్ఐ ఇయర్లీ పాస్ సదుపాయం ప్రవేశపెట్టింది. దీనిపై వాహనదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఏడాది పాస్ తీసుకున్న వారి సంఖ్య 5 మిలియన్లు దాటింది. ఈ పాస్ పొందిన వెహికల్ ఓనర్లు 3075 రూపాయలు చెల్లించడం వల్ల ఏడాదికి 200 సార్లు టోల్ దాటవచ్చు. గత ఏడాదిలో ఆగస్టు 15న ప్రారంభం నుంచి ఈ పాస్లు 265.5 మిలియన్ల లావాదేవీలు ప్రాసెస్ చేశాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై 1150కి పైగా టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి వాటన్నింటిపై కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. భవిష్యత్తులో టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు ఆగకుండా పేమెంట్ పూర్తిగా ఆటోమేటిక్ కానుంది.